ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సర్వశక్తి కలిగిన నామములో మీకు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేసి బలపరుచునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 45వ కీర్తన 7వ వచనం. నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఈ లేఖన భాగమును మనము గమనించినట్లయితే దేవుడు తన చేతులతో మనలను అభిషేకించే దేవుడై ఉన్నారు. మనల్ని అభిషేకించేటప్పుడు ఆయన ఆనంద తైలముతో అభిషేకిస్తారట. ఆనంద తైలము అనగా మనకు ఆనందమును కలుగు చేయు తైలము. దీనిని నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని దేవుడు తెలియజేసి ఉన్నారు. ఆనంద తైలము అనగా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఆనందము కలుగుతున్నది. దుఃఖము, నిట్టూర్పు, వేదన, బాధ ఇవన్నీ దురాత్మ వలన కలిగే కార్యాలు. దుష్టుడు తన బిడ్డలను బాధపెట్టి దుఃఖపరిచి కృంగదీసి బలహీనపరుస్తున్న గడియలలో తండ్రి అయిన దేవుడు తన ప్రజలకు ఆనందమును కలుగు చేయి నిమిత్తమై ఆయన తన ఆత్మ చేత తన ప్రజలను అభిషేకించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అంచె దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడాలి. మనము దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి, ముద్రించబడాలి, ఆనంద తైలముతో అభిషేకించాలి. అట్టి ఆనంద తైలాభిషేకం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కలిగే ఆనందమును పొందుకునే వారిగా జీవితాలు ఉండాలి. ఎవరిని దేవుడు ఆనంద తైలముతో అభిషేకిస్తారు? లేఖనాలను గమనిస్తే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి కనుక దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆయన నిన్ను అభిషేకించి ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది కదా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీతిని ప్రేమించండి, దుర్నీతిని ద్వేషించండి. దుర్నీతి నీవు ప్రేమించుచున్న వ్యక్తుల్లో ఉన్నా, నీవు ప్రేమిస్తున్న దేంట్లో ఉన్నా, నీవు ప్రేమిస్తున్న మనుషుల్లో ఉన్నా, బంధాలలో ఉన్నా దానిని నువ్వు ద్వేషించాలి. దుర్నీతిని ఏమాత్రము సంతోషించకూడదు. నీతిని ప్రేమించు. నీతి ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమించు. నీతిని విత్తుకో, నీతిని జరిగించు, నీతిమంతునిగా జీవించు. నీతి కలిగిన నివాస స్థలంగా నీ గృహాన్ని ఉంచుకో. నీతి కలిగిన క్రియలుగా నీ క్రియలను ఉంచుకోండి. నీతిని ప్రేమించండి. పరిశుద్ధాత్మను గురించి రాయబడిన మాట, దేవుని ప్రేమ సత్యమందు సంతోషిస్తుందట, అసత్యమును అసహించుకుంటుంది. అలాగు నువ్వు జీవించినప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి తనకు మహిమకరంగా నిలబెట్టుకుంటారు. ఆ రీతిగా దేవుడు నిన్ను నడిపించినట్లు ప్రార్థన చేద్దామా? ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ దినమున మమ్మల్ని అభిషేకించాలని, అభిషేకం నీతిని ప్రేమించు వారు పొందుకుంటారని తెలియజేసినందుకు స్తోత్రం. నీ బిడ్డల జీవితాల్లోనూ దుఃఖము, కన్నీరు, వేదన, బాధ తొలగిపోయి వారు ఆనందముతో జీవించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. దుర్నీతిని సంపూర్ణంగా ద్వేషించి నీతిలో నిలిచి నీ రాకడ కొరకు సిద్ధపడే కృప దయచేయమని, ఆత్మతో అభిషేకించి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.